ఓరుగల్లు నుంచి కూడా వర్షిని వచ్చింది, మంచి పోరాటం చేస్తూ 10/10 మార్కులు సంపాదించుకొని. సో మరి వర్షిని గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది వైశ్య వికాస వేదిక లైన్ డాక్టర్ కాచ సత్యనారాయణ గారు ఈరోజు అవార్డు ఇవ్వటం, మరి ఇక్కడ వచ్చినటువంటి అతిరథ మహారాజుల మధ్యలో మీరు అందుకోవడం, మీ పేరెంట్స్కు మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకంటే ఎక్కువ మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. నేను పడ్డ కృషి, మేము పెట్టినటువంటి శ్రమ ఫలించింది అనుకుంటున్నా? ఫలించింది. అంటే నాది ఎలా ఉండేనంటే, నా జాబ్ నేను పర్ఫెక్ట్ చేసా, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. లాస్ట్కి రిజల్ట్ మంచిగా వచ్చింది, అది అందరికీ హ్యాపీ చేసింది. అప్పుడు దేవుని మొక్కారా? నా పవర్ని మొక్క, నేను నా హార్డ్ వర్క్ని మొక్క. ఎన్నింటికి లేస్తారు? మార్నింగ్ 4:30కి లేసేదాన్ని, అంతే. ఈవినింగ్ ఎలా పడుకునే ముందు ఏమేమి జ్ఞాపకం చేసుకున్నారు? రికగ్నైజ్ ఈరోజు చదువుకున్నదాన్ని సాయంత్రం కాగానే స్కూల్లో చెప్పింది మొత్తం అంతా రికగ్నైజ్ చేసుకునే వాళ్ళ, రివిజన్ చేసుకునే వాళ్ళు? ఆల్రెడీ స్కూల్లో అంతసేపు చదివాక ఇంకా చదివితే ప్రెషర్ అవుతుంది. సో నాకు ఎంతవరకు ఉంటుందో నేను అంతవరకు చదివి నాకేం అర్థమైందో నేను అది రికాప్ చేసుకొని పండుకునేది. చదువు అంటే మీ దృష్టిలో అది ఎంజాయ్తో నేర్చుకునేది. ప్రాక్టికల్ విషయంలో ఎలా ఉంటారు? ప్రాక్టికల్ విషయంలో అంటే నార్మల్గా గ్యాదరింగ్ చేసేవాళ్ళ ఏదైనా సబ్జెక్టు? ఓన్గానే గ్యాదరింగ్ చేసేది. నాకు ఏదైనా నచ్చితే దాన్ని ఇంకెక్కువ రీసెర్చ్ చేసి నాకు తెలుసుకొని నేను ఇంకొకరికి పంచేదాన్ని. దాన్ని ఇంతకుముందుకు తెలుగు వచ్చేసరికల్లా క్వశ్చన్ 2 ఆన్సర్స్ ఉండదు, ఇప్పుడు అలా లేదు. మరి అదేలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? తెలుగు అనేది మన భాష, అది మనకి. అండ్ మా ఇంట్లో చాలా తెలుగులో మాట్లాడతారు, తెలుగు లిటరేచర్ బాగుంటుంది. సో నాకు అది పెద్ద ప్రాబ్లం ఏమనిపించలేదు, నేను రాసేసాను. స్టూడెంట్స్కి ఏం చెప్తారు 10/10 రావాలంటే మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? 10/10 రావాలంటే జస్ట్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు 10/10 రావాలని కోరుకోవద్దు. వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళు ఇచ్చేసి తర్వాత రిజల్ట్ చూస్తే అది హ్యాపీగానే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తర్వాత ఏడుస్తే ఏం లాభం. థ్యాంక్ యూ.